తను రాను రాను తన చూపు ఎలాగైపోయిందంటే, తను అందంగా ఉంటే ఏమో ఎలా ఉంటుందో, మనం లెక్క చేసిందో లేదో అంతకుముందు తెలియదేమో. ఎందుకంటే ఆ బాహ్యమైనటువంటి కన్నుల ద్వారా చూశాడు కాబట్టి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని చిత్త ప్రకారంగా దేవుని యొక్క ఆజ్ఞ మనకు తెలుసు. దేవుడు చెప్పాడు, మనుషుల వలె పై రూపాన్ని చూడవద్దు. అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థమైనది. ఈ రెండింటిని పక్కన పెట్టి ఏం చేయాలంటే అక్కడ రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుని యందు భయము భక్తి మనము కలిగి ఉంటే మనము కొనియాడబడతాం. ఎట్లా తెలిసిందండి కొనియాడబడటం అని అనుకోవచ్చు. మనం ఇంట్లో కదా మనం భయం భక్తి కలిగి ఉండేది, లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కదా భయం భక్తి కలిగి మనం ఉండేది. మరి మన యొక్క జీవిత విధానంలో లేకపోతే మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారమని ఎలాగ తెలిసిందండి? మనము జీవించే జీవితాన్ని బట్టి. అక్కడ సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కింద వచనంలో రాయబడి ఉంది, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమే. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఆ స్త్రీ చేసిన పనిని బట్టి, లేకపోతే జీవించిన జీవితాన్ని బట్టి, తను ఎలాగో జీవించింది, దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించింది. దేవుడు చెప్పాడు, జ్ఞానముతో నీవు నీ ఇంటిని కట్టుకోవాలి. జ్ఞానము లేకపోతే నీ కుటుంబాన్ని నీవు కట్టుకోలేవు. వాక్య జ్ఞానం అంటే ఈ లోక జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానము వ్యర్థమైనది, అలాంటి జ్ఞానం కాదు. కానీ సామెతల గ్రంథంలో 14వ అధ్యాయంలో జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. దేవుని యొక్క వాక్య జ్ఞానం మనలో ఉంటే కుటుంబంలో ఒక సమస్య వచ్చినా, లేకపోతే ఏదైనా శోధన వచ్చినా, బలహీనత వచ్చినా, ఇరుకులైన ఇబ్బందులైన వాటన్నిటిలో నుంచి తప్పించబడటానికి, లేకపోతే వాటి నుంచి విడిపించబడటానికి దేవుని యొక్క జ్ఞానం మనకి అవసరం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామనుకో, ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తాం. అదే దేవుని యొక్క జ్ఞానం లేదనుకో, దేవుని యందు భయభక్తులు లేదనుకో, వారి దగ్గరకో వీరి దగ్గరకో పరుగులు ఎత్తుతాం. వారి దగ్గరకో వీరి దగ్గరకో పరుగులు ఎత్తితే ఉన్నది ఒకలా అయితే వారికి కొంచెం ఎక్కువ చేస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా మొట్టమొదటిగా మనం ప్రశ్నించుకోవాలి. దేవుని సన్నిధికి వస్తున్నాం అనేక సంవత్సరాల నుంచి, లేకపోతే అనేక దినాల నుంచి, కానీ మన జీవితం ఎలాగుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా లేదా? అలాగే భయభక్తులు కలిగి ఉంటే సమాజంలో, సంఘంలో